హాయ్ ఫ్రెండ్స్, చూడండి డీపీ ఫుడ్స్ అంటే పెద్ద స్కామ్ ఫ్రాడ్. ఓకేనా? ఎందుకంటే మా మిస్సెస్ నిన్న ఏమంటారు బుక్ చేశారు అన్నట్టు. ఈ అని 2 నెయ్యి ఇంకా వేరేది ఏదో బుక్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 100% ఫ్రాడ్. మరి ఇదేం తెలుసు ఎంత స్కామ్ అంటే, సార్ డీపీ ఫుడ్స్ అంటే ఈ ఫోన్ నెంబర్ పనిచేస్తలే, నెంబర్ మార్చేసిండు, మళ్ళీ ఈ నెంబర్ మారిపోయింది. ఓకే ఇదేంటంటే ఓకే ఒక కంపెనీ అనుకో, మనకి దానికి ఒక ఆర్డరు, రెస్పాన్సిబిలిటీ, బిల్లు అన్నీ ఉంటాయి. ఓకే ఇందులో చూశారు కదా, అంటే ఇందులో ఎంత ఉందో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపెనీ అడ్రస్ ఉంటుంది, మనం కొన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఒక పెద్ద స్కామ్. ఎవరిని కన్ చేయడానికిలే, మనం బుక్ చేయలేదని అనొచ్చు, ఫోన్ ద్వారా బుక్ చేస్తాం. కానీ ఇక్కడ చూసారు, ఇది నెయ్యి, ఇది ఆవు నెయ్యి. ఒక సెకండ్, ఆవు నెయ్యి కదా, ఆవు నెయ్యి ఓకే కొంచెం రవ్వగా ఉంటుంది, పైన ఆయిల్ తేరుకుంటుంది. ఇది అసలు మేగడ అనేది పూర్తి కాగల, అందులో సగం డాల్డా ఉంది, సగం పైన డాల్డా ఉంది. అసలు నాకు తెలిసి అది కూడా సేద్ అయిపోయింది. ఎంత తెలుసా, టేస్ట్ చేస్తే ఇసుము ఉన్నట్టు ఉంది, అంటే కుళ్ళిపోయిన మేగడ. అది డాల్డా ఏమవుతుందంటే చూడి, డాల్డా నెయ్యి ఇప్పుడు మెరవదు అట్లా, అంటే సైడ్కి షైనింగ్ లాగా రాదు. ఇది డాల్డా తెల్లగా వైట్ వైట్గా షేడింగ్ వస్తుంది. ఇట్లా రవ్వగానూ లేదు, అట్లా ఆయిల్గానూ లేదు. డాల్డా మిక్సింగ్ చేదు, చిల్ల చేదు, ఇష్టం తిన్నట్టుంది. ఎంత ఫ్రాడ్ అంటే అంత ఫ్రాడ్. అటు ఫోన్ చేస్తే కథలు పడుతుండు. అందుకే నేను చెప్పేది, దయచేసి ఊరు ఈ డీపీ ఫుడ్ నుంచి కొనకండి. ఇక్కడ ఆర్గానిక్ అనేది భూమి మీద లేవు, అన్నీ కలితే అయిపోయాయి. తినే మేత కలితే, వేసే మందులు కలితే. నేను అనేది ఏంటంటే, వాళ్ళు డబ్బులు రూపాయిదానికి 100 రూపాయలు తీసుకుంటున్నారు, కానీ మనం లాస్ అయిపోతున్నాం. ఆరోగ్యం తింటే క్యాన్సర్ వచ్చిపోతారు. ఎంత ఇసం ఉన్నట్టుంది తెలిసే, సేదు నోట్లో పెడితే సేదు కుళ్ళిపోయింది బాగా. 1500 అంట. ఓ మై గాడ్, ఎంత ఫ్రాడ్. జాగ్రత్త. ఇంక ఈ డీపీ ఫ్రూట్స్ ఎవరు కొనకండి దయచేసి. అదే కాదు, ఈ ఆర్గానిక్ అని ఎందుకంటే ఇక్కడ ఎవడో హైదరాబాద్ 2-3 ఆర్గానిక్ అనేది ఉండదు. తెలియకపోవడం వల్ల ఈ డబ్బులు వచ్చేసి మీరు అది తింటే ఇది వచ్చేస్తే ఏమీ రాదు. బాడీకి ఎంత కావాలో అంతే ఎనర్జీ నార్మల్గా తిన్న సరిపోతుంది. దీంట్లో నుంచి పోయే డబ్బులు వీళ్ళు ఏంటంటే గొర్రెలు. ఏమీ తెలియనివాడు ఎట్లుంటుందంటే సమాజంలో, ఏమీ తెలియనివాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు, స్కామ్ చేస్తూ ఉంటాడు. లోక జ్ఞానం ఉండడానికి తప్పు అని తెలుసు కాబట్టి ఎవడు మోసం చేయలేడు. జాగ్రత్త.